సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏపీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ్యులకు సీట్లు కేటాయించారు. అటు విపక్ష నేత హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్కు సైతం సీటును కేటాయించారు రఘురామ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్లకు సీట్లను కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపాదికన ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుసలో సీటు కేటాయించారు. విపక్ష ఎమ్మెల్యేలకు కూర్చునే వైపు ముందు వరుసలో జగన్కు సీట్ ఇచ్చారు. దీంతో విపక్ష నేత హోదా దక్కకపోయినా ఆయన కూర్చునే సీటు మాత్రం జగన్కు దక్కినట్లయింది. ఇకపై అసెంబ్లీ సమావేశాలలో ఈ సీట్ల ప్రకారమే సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1వ నెంబర్ సీటు కేటాయించగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నెంబర్ సీట్ను నిర్ణయించారు. ఇక మాజీ ముఖ్యమంత్రిగా వైసీపీ శాసనసభ పక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుస సీటు కేటాయించారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పటికీ ఆయన కూర్చునే సీటు మాత్రం ప్రతిపక్ష బెంచ్ ముందు వరుసలోనే కేటాయించారు. దీంతో ఇకపై సమావేశాలు ఎప్పుడు జరిగినా ఎవరికి కేటాయించిన సీట్లలోనే వారు కూర్చోవలసి ఉంటుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే 11 సీట్లు వచ్చినప్పటికీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆ పార్టీ పోరాడుతూనే ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని, లేదంటే రామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే జగన్ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా అసెంబ్లీ మొహం చూసేది లేదని అన్నారు. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాలకు కేవలం అటెండెన్స్ కోసమే సమావేశాలకు వచ్చారు. అది కూడా తొలి రోజు గవర్నర్ ప్రసంగం రోజున మాత్రమే జగన్ అసెంబ్లీకి వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్షం ఇవ్వనందున బైకాట్ చేస్తున్నామంటూ సభ నుంచి వెళ్లిపోయారు జగన్. ఈ క్రమంలో శాసనసభలో సీట్ల విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ తీసుకున్న నిర్ణయం జగన్కు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.